అసలు ఈ రైళ్ల మీద దాడి చేసే మూకల ఉద్దేశం ఏంటో అర్థం కాదు. వాళ్ళని ఆ రైల్లో వాళ్ళు ఏం చేశారు, రైలు ఏం చేసింది? కానీ ఇది ఒక ఈజీ ఆబ్జెక్ట్గా, మరి అదొక సరదాగా, అంటే ఇదివరకటి రోజుల్లో కనుక మనుషులు కొట్టుకు చచ్చిపోతుంటే సంబరాలు చేసుకునేటటువంటి ఆ షేక్కుల తరహా ఒంటెల మీదన పోరాడతా ఎవరైతే బందీలు లేకపోతే కనుక బానిసలు కొట్టుకు చచ్చిపోతుంటే సంబరపడ్డటువంటి ఏదైతే రాజుల కాలం నాటి రాక్షస సంస్కృతి ఏమన్నా ఇప్పుడు మనుషుల్లోకి పాకించారా? ఇది చూడండి, జార్ఖండ్లో జరుగుతున్నటువంటి ఒక అరాచకానికి సంబంధించినటువంటి విజువల్ ఇది. అదిగో రాళ్ల మీద దాడులు వేస్తున్నారు, చూడండి, రాళ్ళు వేస్తున్నారు, ఇదే రైళ్ళ మీద రాళ్ళు వేస్తున్నారు. ఏంటి వీళ్ళ బలుపు? అందులోనే వీళ్ళ అమ్మ, వీళ్ళ నాన్నో, వీళ్ళ తాతో, వీళ్ళ చెల్లో, వీళ్ళ అక్కో ఉంటే వాళ్ళు జావరా? అంటే వీళ్ళ వాళ్ళు ఎక్కరా లేకపోతే ఏంటి? ఇది ఒక పెద్ద నిరంకుశంగా తయారవుతుంది, అడ్డకోలుగా తయారవుతుంది. రైళ్ళ మీద దాడులు చేయడం అన్నది గ్రేట్గా తయారవుతున్నారన్నమాట. అంతమంది ప్రయాణికులు ఉన్నారు, తలా ఓ రాయేస్తే వీళ్ళు ఏమైపోతారు? ఏం చేయాలి ఇట్లాంటి వాళ్ళని? రైలు మీద రాయేసినోడిని కాల్చి చంపే రోజు రాకపోతే చాలా ప్రమాదకరం.